ఏపీలో నూతనంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నుంచి సీనియర్ సభ్యుడు సి. రామచంద్రయ్యను ఖరారు చేయగా, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి అయిన పిడుగు హరిప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈ రెండు పేర్లను జనసేన, టీడీపీ, బీజేపీలు అధికారికంగా ప్రకటించాయి. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సి. రామచంద్రయ్య ఆనాడు జగన్‌ను వ్యతిరేకించి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అనంతర పరిణామాల్లో కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన త్యాగానికి ఫలితం దక్కింది. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా రామచంద్రయ్యను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా హరిప్రసాద్ పనిచేశారు. గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.